ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జై గణేష, జై పైడిమంబ. ఈరోజు మీకు మంచి హారర్ స్టోరీ చెప్పడానికి వచ్చాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఎవ్వరూ మా వీడియో లైక్ చేయట్లేదు, దానివల్ల ఎక్కడ వీడియోస్ అక్కడే ఉండిపోతున్నాయి. దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎంతో మంచి వీడియోస్ దొరుకుతాయి. అంతేకాదు, మాది మంచి ఫ్యామిలీ అండ్ డివోషనల్ ఛానల్. గర్ల్స్కి చాలా ఉపయోగపడుతుంది, బాయ్స్కి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. స్టోరీలోకి వెళ్తే, ఒక మంచి లగ్జరీ ఏరియా, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. అలాంటి ఏరియాలో ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన పేరు ఆకాష్. ఆయన ఎవరినైనా చూసినా, దేన్నైనా చూసినా ఉన్నది ఉన్నట్టు బొమ్మ వేసేస్తుంటాడు. మంచి ధనవంతుల కుటుంబం నుంచి ఆయన వచ్చాడనమాట. అలాంటి ఆకాష్ ఎదుర్కొన్న ఒక భయానకమైన సంఘటన ఈ స్టోరీ. ఆకాష్కి అప్పుడు 21 సంవత్సరాలు. అందరు అబ్బాయిల్లో కాకుండా ఆకాష్ తన కెరియర్ మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు. అందరూ ఏం చేస్తారు, ఆ ఏజ్కి ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఆకాష్ మాత్రం తన టాలెంట్ చూపించుకోవాలనుకున్నాడు. ఆకాష్కేమో డబ్బుకి తక్కువ లేదు, ఈ ఎంజాయ్మెంట్కి తక్కువ లేదు. తను కోరుకుంటే వెంటనే లగ్జరీ లైఫ్ వస్తుంది. అయినప్పటికీ తను తన టాలెంట్ పైన దృష్టి పెట్టాడనమాట. ఆ టాలెంట్ని నిరూపించుకోవడానికి ఏం చేసేవాడు, ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ పెడితే అక్కడికి వెళ్ళి బొమ్మలు గీసేవాడు. ఇక్కడ ఏంటంటే ఆకాష్కి పోటీ ఎక్కువ ఉండేది. తనేమో తన పరపతిని ఉపయోగించేవాడు కాదు. ఎంత డబ్బు ఉన్నప్పటికీ తను లేని పిల్లల్లో అందరితో వెళ్ళి కాంపిటీషన్లో పాల్గొనేవాడు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అంత మంచివాడు అనమాట ఆకాష్. తను తలుచుకుంటే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ప్రైజ్ కూడా కొట్టేయచ్చు. అయినప్పటికీ తను సైలెంట్గా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా వెళ్ళి కాంపిటీషన్స్లో డ్రాయింగ్ గీసేవాడు. అప్పుడు ఏం జరిగేదంటే తనకి పోటీ వచ్చేసేది, తనకి ప్రైజ్ వచ్చేటట్టు వచ్చిపోయేది. చాలా డిప్రెషన్ అయ్యేవాడు. ఆకాష్కేమో నళిని అని ఒక అమ్మాయి ఫ్రెండ్. ఆ అమ్మాయి అంటుంది, నీకు ఇంత డబ్బు ఉంది కదా, నీకంత ప్యాషన్గా ఇష్టంగా ఉంటే డబ్బులు ఇచ్చి కొనొచ్చు కదా ప్రైజ్ని, మంచి పేరు వస్తుంది అని కూడా అనేది. కానీ ఆకాష్కి ఏమిటి, టాలెంట్ చూపించితే మంచిది, డబ్బుతో కాదు కొనలేరు, డబ్బుతో టాలెంట్ కొనలేరని ఆకాష్ ఉద్దేశం. అలా ప్రయత్నం చేస్తుంటే ఒకరోజు ఒక సాగర్ అనే ఫ్రెండ్ అంట ఆకాష్కి ఒక సలహా ఇచ్చాడు. నువ్వు ఈ కంట్రీలో ఉంటే సాధ్యపడదు, ఒకటి మంచి మంచి ప్లేసెస్ తిరిగి మంచి డ్రాయింగ్స్ వేయి అన్నాడంట. ఆకాష్ చూస్తే మంచి డ్రాయింగ్స్ వేసేవాడు. ఈ కంట్రీ మన కంట్రీకి సంబంధించింది. అయితే ఇక్కడ మన వాళ్ళేంటి, ఎవరైనా ఇతర కంట్రీస్ది డ్రాయింగ్ వేస్తే ఇష్టపడేవారు. అలా ఆకాష్కి ప్రైజ్ పోయేదన్నమాట. అలా ప్రైజ్ని పోగొట్టుకుంటూ తను బాధపడుతుండగా తనకి ఇలా ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. ఏమని, ఇతర కంట్రీస్ డ్రాయింగ్ ఇస్తే నీకు పేరు వస్తుంది అంటే అప్పుడు తను ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాడు పేరెంట్స్తో మాట్లాడి. అక్కడికి వెళ్ళి తనకు తోచినవేవో డ్రాయింగ్ వేసి వచ్చాడు. ఇక్కడ మొదలైందనమాట తనకి. అది ముంబై ఎయిర్పోర్ట్. అక్కడ ఎంతైతే ఉంటుందో రద్దీ, అక్కడ నుంచి అర్ధరాత్రి రాలేరు. అక్కడ దయ్యాలు తిరుగుతాయని ఎవరో చెప్పారంట.
తను మామూలుగా ఫారెన్ కంట్రీ వెళ్ళాడు, అన్నీ చూసేశాడు. అక్కడ డ్రాయింగ్స్ అన్నీ వేసుకొని వచ్చాడు. అంటే తన దృష్టిలో కొత్త డ్రాయింగ్స్ నేర్చుకున్నాడు అనమాట. అది రాత్రి ఒక 12 అవుతుంది. ఆకాష్కి ఏమో సొంత కారు కూడా ఉంది. తను మామూలుగా ఎయిర్పోర్ట్లో విడిచిపెట్టిన కార్ని తీసుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడంట. అలా వస్తూ 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 ఉంటే చాలా సైలెంట్ అయిపోయింది. మామూలుగా అయితే అనుకుంటారు ముంబై చాలా రద్దీగా ఉంటుందని. ఇది జరిగి కనీసం 30 సంవత్సరాలు అవుతుంది. అది చాలా నిర్మానుష్యమైన ఊరు అనమాట. ఆ ఎయిర్పోర్ట్ నుంచి తన ఇంటికి వెళ్ళే దారి. తను ఒక్కడు అలా వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే సడన్గా ఒక అమ్మాయి కారు ఆపిందంట, లిఫ్ట్ ఇమ్మని. ఈ ఆకాష్ ఏం చేశాడు, అమ్మాయి కదా అనుకొని కాస్త సరదా పడ్డాడు, హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. అలా అనుకుని ఏం చేశాడు, కారు ఆపి ఆమెని ఎవరి వెను కూడా అడగకుండా ఎక్కించుకున్నాడంట కారులో. తనేమో బొమ్మలా ఇలా విగుసుకుపోయి ఉండిపోయిందంట. ఏం అడిగినా చెప్పదు, ఎంత దూరం వెళ్ళినా మాట్లాడదు. ఎక్కడికి వెళ్ళాలంటే శ్మశానం దగ్గరలోకి అంటుంది, ఈ ఊరు శ్మశానం దగ్గరకని. కానీ ఆ అమ్మాయి చాలా అందంగా స్పెషల్గా కనబడింది ఆకాష్కి. అప్పుడు ఏం చేసింది, ఇతను డ్రాయింగ్ వేస్తుంటాడు కదా, అలా తన ముఖాన్ని మైండ్లో పెట్టేసుకున్నాడు. సడన్గా ఆకాష్కి చూసుకోకుండా ఆ అమ్మాయి కారు ఆపు ఆకాష్ అన్నదంట. ఆకాష్కి భయం వేసింది, ఎందుకంటే తన పేరు ఆ అమ్మాయికి ఇంకా చెప్పనే లేదు. వెంటనే ఆకాష్ కారు ఆపాడు. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూడకుండా దిగి వెళ్ళిపోయింది. చూస్తే అది కరెక్ట్గా శ్మశానం. అబ్బాయిని నాకే తెలియదు, శ్మశానం అంతా సరిగ్గా ఎలా చెప్పింది. 30 ఏళ్ళ వెనుక ఎవరికో కానీ కార్స్ ఉండేవి కాదు. అయితే తను పేరు ఎలా విన్నది, నేను చెప్పనే లేదు అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి తనకు ఏం మాయో కానీ ఆ అమ్మాయి బొమ్మ తప్ప ఎవరిది వేసేవాడు కాదు. బాగా గడ్డాలు పెంచేసుకొని మీసాలు పెంచేసుకొని ప్రతి డ్రాయింగ్లో తననే వేస్తున్నాడు. అలా అమ్మాయిని వేస్తూ 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 నిద్రపోయాడు. అప్పుడు తన ఫ్రెండ్ లలిత అన్నాను కదా, సాగర్ అంట, లలిత కాదు సాగర్ ఉన్నాడు. సాగర్ వచ్చంట ఆకాష్ డ్రాయింగ్ వేసి నిద్రపోయాడు కదా, ఆ పేపర్స్ని తీసుకొని అప్పట్లో ఎగ్జిబిషన్కి పంపించాడు. అంటే మ్యూజిక్ పోటీస్ ఉంటాయి, అలాగే డ్రాయింగ్ పోటీలకి పంపించాడు. ఒక నెల తర్వాత ఆకాష్కి ఫోన్ వచ్చింది, మీ డ్రాయింగ్స్ చాలా నచ్చాయి, ఇంకా కావాలని. ఆ అమ్మాయి డ్రాయింగే కావాలని వాళ్ళను. అలా ఆకాష్ ఏం చేశాడు, ఆపర్చునిటీ వచ్చిందని వాడుకునే రకం కాదు అప్పటి వాళ్ళు. ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకుందామని ఆ శ్మశానంగా వెళ్ళాడు. అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయి బొమ్మ చూపిస్తే ఎవరైనా గుర్తుపడతారని ఆ చుట్టుపక్కల అందరికీ చూపిస్తున్నాడు. వాళ్ళలో ఒక అతను చెప్పాడంట ఆకాష్కి, ఈ మధ్య ఈ శ్మశానం దగ్గర ఒక అమ్మాయికి లారీ గుద్ది చనిపోయింది, అది ఈ అమ్మాయి అని. ఆ అమ్మాయి మార్కెట్కి వెళ్తుంటే లారీ గుద్దేసిందంట. అయితే ఆకాశాన్ని ఎందుకు పిలిచింది, అది ఎంక్వైరీ చేద్దామని కాస్త డీప్గా ఆకాష్ వెళ్ళాడు. తను చనిపోయిందని తెలిసింది కదా, ఆటోమేటిక్గా తన ఊరు అది ఎవరికైనా తెలుసుంటుందని చుట్టుపక్కల అడుగుతూ వెళ్తే ఆ అమ్మాయి ఫ్రెండ్ ఈ నర్మద అని ఒక అమ్మాయి తమిళనాడులో ఉంటుంది, తను దొరికింది ఆకాష్కి. అప్పట్లో ఫోన్స్ లేవు కాబట్టి తమిళనాడు వెళ్ళాల్సి వచ్చింది ఆకాష్కి. అక్కడికి వెళ్ళి కనుక్కోగా తెలిసింది ఏంటంటే ఆ చనిపోయిన అమ్మాయి అన్నయ్య పేరు ఆకాష్, తను కూడా ఒకప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడంట.
ఇంకొక ట్విస్ట్ ఏం తెలిసిందంట ఆకాష్కి. ఆ రోజు తన ఆకాశాన్ని అరవకపోతే తను చనిపోయేవాడని. ఒక నెల క్రితం పేపర్లో పడిన విషయం ఆకాష్కి వాళ్ళమ్మ చూపించింది. నువ్వు సరిగ్గా ఆ అమ్మాయి కనపడిందన్నావు కదా, ఆ రోజు అదే రోడ్లో ఒక లారీ వచ్చి ఇంకో కార్ని గుద్దేసిందంట అని ఆకాష్కి ఆ పేపర్ని ఇచ్చింది, న్యూస్ పేపర్ని. సరిగ్గా తిను బండి ఆపాడు ఆకాశాన్ని అరవగానే. ఆ ఆపినందుకు ఒక క్షణం తేడాతో తిన వెనుక వెళ్ళిన వాడు ముందుకు వెళ్ళాడంట. అక్కడ యాక్సిడెంట్ అయింది. అయితే ఈ ఆకాష్ ఏంటి ఆ అమ్మాయి బాధలో యాక్సిడెంట్ అయిన విషయం కూడా కనిపెట్టలేదు. పక్క రోడ్లో నుంచి వచ్చేసాడు. అంటే తనకు కనబడింది ఒక దయ్యం. కానీ తను ఒక అన్నయ్య అనుకుని తన కారు ఎక్కింది. ఈ విషయం ఆకాష్కి తెలిసేలోపు తన పేరు ఆకాశం అంత అయిపోయింది. ఎంత అయిపోయిందంటే తన పేరు ఆకాశం అంత అయిపోయింది. అంతవరకు తను ఎన్ని బొమ్మలు గీసిన ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆఫర్ మీద ఆఫర్లు, ఆఫర్ మీద ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ అమ్మాయి పేరు ఆకాష్కి తెలియదు. మరలా నర్మదా కోసం వెళ్ళాడు ఈ తమిళనాడు. అక్కడికి వెళ్ళి తన పేరు కనుక్కుంటే అన్నయ్య పేరు ఆకాష్ అయితే చెల్లి పేరు ఆకాంక్షి అంట. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి ఆకాంక్షి పేరుతో తను బుక్ రిలీజ్ చేశాడు. ఏమని? ఆత్మలు అనేవి ప్రతిసారి మనుషులు ఇబ్బంది పెట్టవు, కాపాడడానికి కూడా ప్రయత్నిస్తాయని. ఈ స్టోరీ ఎలా ఉందో మాకు కామెంట్ చేసి తెలియజేయండి. మీరు ఎలా అయినా మాకు లైక్ చేయండి. ఫస్ట్లో అందరూ అన్నీ చేయలేరు కదా, మీరు మాకు లైక్ చేస్తే మేము ఇంకా డెవలప్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.